అప్పటికే రాత్రి అవడంతో రవి ఎటు వెళ్లాలో ఆలోచిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఇంటికి వెళ్తే అమ్మ ఇబ్బంది పడుతుంది, అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదాం, రేపు అక్కడి నుంచి లేచి త్వరగా వెళ్ళిపోదాం ఇంటికి అనుకుని అన్నయ్య వాళ్ళ ఇంటికి వైపు సైకిల్ మళ్ళిస్తాడు. అలా వెళ్తున్న తనకి దారి మధ్యలో ఒక అందమైన అమ్మాయి లిఫ్ట్ అడుగుతుంది. రవి కూడా తనకి లిఫ్ట్ ఇస్తాడు. ఆమె మల్లెపూల వాసన రవికి ఎంతో మత్తిస్తున్నాయి. వాళ్ళిద్దరూ మాట్లాడుకుని అలా వస్తున్నారో లేదు. ఆ అమ్మాయి ఇలా అంటుంది, అదే మా ఇల్లు, ఒకసారి లోపలికి రండి, టీ తాగి వెళ్దురు అని పిలుస్తుంది. అలా పిలవడంతో రవి కూడా ఇంకా చాలా దూరం వెళ్ళాలి, అలసట అనిపిస్తుంది, కొంచెం టీ తాగి వెళ్దామని సైకిల్ ఆపి ఆమె వెనక వెళ్తాడు. అంతే, డోరు వేసి చూడగా రాము ఇల్లంతా చూస్తాడు. ఎక్కడ చెత్త అక్కడే ఉంటుంది, తుప్పు పట్టినట్టు ఉంటుంది ఇల్లు. చాలా పాతిల్లా కనిపించడంతో ఆ అమ్మాయిని పిలుస్తాడు. అప్పుడు దాకా ఉన్న అమ్మాయి అటు తిరిగి నవ్వడం మొదలెట్టింది. భయంతో రవి ముందుకు వెళ్లి చూడగా ఆమె గట్టిగా నవ్వడంతో వంగి చూశాడు. అంతే, రవి గట్టిగా అరిచి ఇంటి తలుపులు తోసుకుంటూ మరి బయటికి పడుతూ వచ్చాడు. ఆ ఇంటిని చూసి ఎంతో భయపడి అక్కడి నుంచి పారిపోయాడు. తన సైకిల్ కూడా అక్కడే వదిలేశాడు. ఎందుకంటే లోపల చూసిన భయంకరమైన దెయ్యాన్ని. అది బంగారంతో నిండు ఉన్న మోహిని దెయ్యం. మగవాళ్ళని ఆకట్టుకుని వాళ్ళ రక్తం తాగే దెయ్యం అది. మిమ్మల్ని మరెంతో భయపెట్టే కథల కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయడం మర్చిపోండి.